హాయ్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ అప్డేట్ విత్ డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మండే 10th జూలై. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఈరోజు మార్నింగ్ ఎలా పర్ఫామ్ చేసింది, రేపటికి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది టెక్నికల్ అనాలిసిస్, డెరివేటివ్ అనాలిసిస్ ఏం చెప్తుంది, ఏ సెక్టార్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది కంప్లీట్లీ అనాలిసిస్ బేస్ చేసుకొని చూద్దాం. చాలామంది ప్రైజ్ కదలడానికి కారణాలు ఏంటి అని పోస్ట్ మార్కెట్ తర్వాత మార్కెట్లో ఉన్న న్యూస్ వెతుకుతూ ఉంటారు. బేసికల్లీ దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఎప్పుడైనా ప్రైజ్ కదలికంటూ జరిగిన తర్వాత అది దేనివల్ల జరిగింది అనే దాంతో సంబంధం లేకుండా నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఈ ప్రైజ్ కదలిక తర్వాత మనం కొనడానికి వెళ్తామా, మార్కెట్లో అమ్మడానికి వెళ్తామా, లేదంటే కాసేపు వెయిట్ చేసి పక్కకి ఏదైనా చేంజెస్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామా అనేది దాన్ని బేస్ చేసుకొని మన ట్రేడింగ్ కెరీర్ ఆధారపడి ఉంటుంది తప్ప ఈరోజు మార్కెట్ పడిపోయింది దానికి ఏ కారణం అయి ఉంటుంది అని తెలుసుకొని మనం చేయగలిగేది ఏం లేదు. మహా అంటే ఆ టాపిక్ని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక 10 మందితో డిస్కస్ చేయడానికి పనికి వస్తుంది తప్ప దాంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు జరిగిన మూమెంట్ ఏం జరిగిందో చూద్దాము. డెరివేటివ్ డేటాలో ఎలాంటి చేంజెస్ జరిగాయి, మనం ట్రేడింగ్ చేయడానికి ఆ డేటాని యూజ్ చేసి ఎలా వాడుకోవాలో మనం చూద్దాం. సో ఈరోజు చూసుకుంటే మార్నింగ్ మనం 130 స్టాక్స్ నెగిటివ్లో, 60 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఆ ఉన్న కంప్లీట్గా కూడా పాజిటివ్గా మెటల్స్ అండ్ ఫినాన్స్ మాత్రమే, అది కూడా చాలా తక్కువ ఫినాన్స్. మెటల్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది ఈ ఇండెక్స్లో పాజిటివ్ వైపు. మిగతావి ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఇది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా చూసుకుంటే ఎప్పుడెప్పుడైతే మార్కెట్ ఇంట్రాడేలో పెరుగుతుందో ఆ టైంలో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అండ్ ఎప్పుడెప్పుడైతే మార్కెట్ పడిపోయిందో అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా పడిపోతుంది. దీని అర్థం ఏంటి, మార్కెట్లో ప్రైస్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అంటే దాని అర్థం ఓపెన్ ఇంట్రెస్ట్లో అన్వైండ్ అవుతున్నాయని. అండ్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే దాని అర్థం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయని అర్థం. అంటే మార్కెట్లో జరిగిన ఈ వొలటైల్ మూమెంట్లో కూడా మనం క్లియర్గా ఏం గమనించవచ్చు అంటే ప్రైస్ పెరిగేప్పుడు లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, పడిపోయేప్పుడు అదే లాంగ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాయి తప్ప ఎక్కడా కూడా షార్ట్స్ బిల్డ్ అవ్వలేదు ఈరోజు. సో ఈరోజు ఉన్న ప్రైజ్ యాక్షన్ కూడా మనకి భయపడాల్సినట్టుగా, షార్ట్ సైడ్ వెళ్ళిపోవాల్సినట్టుగా అయితే ఏం కనబడట్లేదు. మనం లాస్ట్ ఫ్రైడే మాట్లాడుకున్నాం కదా, ఈ అప్ ట్రెండ్ తర్వాత ఒక హ్యామర్ ఫామ్ అయిందని. ఇక్కడ సరిగ్గా చూడండి, నేను జూమ్ చేస్తాను. ఇది షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. మొన్న ఫ్రైడే రోజు మనం అనుకున్నాం కదా, ఈ షూటింగ్ స్టార్ కేవలం పాజ్ మాత్రమే, ఆ తర్వాత ట్రెండ్ మారుతుందా లేదా అని చూసేది రీసెంట్ లో బ్రీచ్ అయిన తర్వాతే అర్థమవుతుందని. ఈరోజు జరిగిన ఫాల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు బిగినర్స్కి అయితే ఇది ఒక ప్యాటర్న్ నేర్చుకోవచ్చు మీరు. దీన్ని ఏమంటారంటే హరామీ ప్యాటర్న్ అంటారు. హరామీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ మదర్ క్యాండిల్లో, ఇది మదర్ అనుకోండి, ఈ మదర్ క్యాండిల్లో ఈ బేబీ క్యాండిల్ ఉంది. సో దీన్ని హరామీ క్యాండిల్ అంటారు. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే జనరల్గా ఇవి కన్సాలిడేషన్ టైంలో ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న ట్రెండ్ రివర్సల్ కన్నా ఈ పాయింట్లో కన్సాలిడేషన్ అయ్యి డైరెక్షన్ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం ట్రేడ్ ఏం చేయకూడదు. ఇలాంటి హరామీ ప్యాటర్న్ జనరల్గా ఏమవుతుందంటే ఒక ట్రెండ్ ఎండ్ అయినప్పుడు దాని కిందికి కానీ మీదికి కానీ వెళ్ళే ముందు ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్లో మనం ఏం చేయలేం, కానీ మనకు నేర్చుకోవడానికి క్యాండిల్ స్టిక్స్ గురించి చాలా ఎర్లీ స్టేజెస్లో నేర్చుకునే వాళ్ళు ఇది చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ దీని బాడీ ఉంది కదా, ఈ బాడీ లోపల ఉంది కాబట్టి దీన్ని హరామీ క్యాండిల్ అంటారు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బేబీని క్యారీ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇదే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇలాగ ఈ బాడీతో పాటు వీటి షాడోస్ కూడా ఈ వెనక బాడీలో కలిసి ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ ఈ సిచ్యువేషన్లో కాకుండా ఎడ్యుకేషనల్ పర్పస్లో ఇలా ఉందనుకోండి, ఈ బాడీ లోపలే ఈ టోటల్ క్యాండిల్ ఉందనుకోండి విక్స్ కూడా కలిపి, అప్పుడు దాన్ని ఇన్సైడ్ బార్ అంటారు. జనరల్గా ఇన్సైడ్ బార్స్ ఎప్పుడన్నా మీకు కనబడితే అప్పుడు ఏం చేయాలంటే, ఇన్సైడ్ బార్స్ వస్తున్నాయంటే వొలాటిలిటీ మొత్తం ష్రింక్ అవుతున్నట్టు అర్థం. అలా ష్రింక్ అయినప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వొలాటిలిటీ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు చాలా హ్యూజ్ మూవ్ ఏదో ఒక వైపు వస్తుంది. అది డైరెక్షన్ చెప్పదు, కానీ ఇలా వొలాటిలిటీ ష్రింక్ అయిన తర్వాత వచ్చే మూవ్ ఖచ్చితంగా పెద్ద మూవ్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ట్రెండ్ చివరిలో ఒక డోజీ ఫామ్ అయింది. ఇది కూడా దాని అర్థం పాజ్ మాత్రమే అని. ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వెళ్తున్నా కూడా ఇది అగ్రెసివ్గా కాదు, ఇది కన్సాలిడేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు. స్పిన్నింగ్ టాప్ అంటే బొంగరం ఐడియా ఉంది కదా, చిన్నప్పుడు ఆడుకునే బొంగరం. సో పైన కింద గీతలుండి మధ్యలో బాడీ చిన్నగా ఉంటే దాన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు. ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది అంటే
ఇన్కన్సిస్టెన్సీ ఉన్నట్టు అర్థం. ఈ క్యాండిల్ లోపల ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కిందికి పడిపోయి బేర్స్ కంట్రోల్లోకి వెళ్ళింది, ఆ తర్వాత బుల్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు, పైకి వెళ్ళింది, అండ్ దెన్ మళ్ళీ బేర్స్ కంట్రోల్లోకి తీసుకొచ్చి కింది ఈ పాయింట్లో క్లోజ్ చేశారు. సో రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం రెడ్గా అయినప్పటికి కూడా ఇక్కడ మీరు డే క్యాండిల్ ఫిలాసఫీ చూస్తే రోజంతా కాసేపు బేర్స్ కాసేపు బుల్స్ ఫైట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యాండిల్ రియల్ బాడీ ఫామ్ అయింది. కాబట్టి ఇది కన్ఫ్యూజన్ బాడీ అనమాట. ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్స్ ఈ పాయింట్లో ట్రేడ్స్ తీసుకోకూడదు. సో ఇది కూడా కన్సాలిడేషన్ లాగానే, ఎలాగైతే నిఫ్టీకి ఎలా ఉందో ఇది కూడా కన్సాలిడేషన్ లాగానే అనిపిస్తుంది. టెక్నికల్ డేటాలో మనం కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యూచర్స్ డేటాలోకి వచ్చేప్పటికి ఫ్యూచర్స్ డేటా కూడా ఏం చెప్తుంది అంటే, ఈరోజు షార్ట్స్ ఏం బిల్డ్ అవ్వలేదు. ఈ రోజు ఉన్న మూవ్ కేవలం అన్వైండింగ్స్ నుంచి వస్తున్న మూవే తప్ప షార్ట్స్ బిల్డ్ అవ్వలేదని చెప్తుంది. అండ్ పీసీఆర్ లెవెల్ కూడా లోలో ఉంది కాబట్టి జనరల్గా ఇది బుల్లిష్గానే మారడానికి అవకాశం ఉంటుంది. ఐవీస్ కూడా ఏం పెరగలేదు. సో ఇప్పటికైతే లాంగ్ సైడ్ వాళ్ళు భయపడాల్సినంత మార్పులు అయితే నిఫ్టీలో ఏం జరగలేదు. ఆప్షన్స్ డేటాకి వచ్చేప్పటికి హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ని ఈరోజు ప్రైస్ క్రాస్ చేసింది. అండ్ చేసిన తర్వాత మనం కొంచెం అన్వైండింగ్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఇవే నెక్స్ట్ స్ట్రైక్ దగ్గర, ఆ తర్వాత స్ట్రైక్ దగ్గర బిల్టప్స్ చూసాం, కానీ ఇవేవి కూడా సిగ్నిఫికెంట్ కాదు. కానీ ఈ ప్లేస్లో సిగ్నిఫికెంట్ పుట్ అడిషన్స్ కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ ప్లేసే ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ రేపటికి ఎల్లుండికి కూడా ఇది సపోర్ట్ కింద 19,400 సపోర్ట్గా, 19,005 and 550 అనేది రెసిస్టెన్స్ కింద మారడానికి అవకాశాలు ఉంటాయి. సో మనకి ఆప్షన్స్ డేటా కూడా మనకు ఫ్రైడే రోజు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఈ కొంచెం డేటాని రేపు ఎల్లుండి వచ్చే మూమెంట్ని బేస్ చేసుకొని అప్పుడు ఎలాంటి మూమెంట్స్ జరుగుతున్నాయి, అన్వైండింగ్స్ జరుగుతున్నాయా, బిల్టప్స్ జరుగుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక వ్యూ ఫామ్ అవ్వచ్చు. ఈ రోజు అయితే ఫ్రైడే రోజు ఉన్న వ్యూ లాగే 19,400 to 500 and 550 మధ్యలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటాకి వచ్చామనుకోండి, 45,000 అంటే ఏటీఎం స్ట్రైక్ దగ్గర ఆల్మోస్ట్ 85,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అండ్ పుట్స్ 9,120 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడున్న ప్రస్తుతానికి నిఫ్టీకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీకి అయితే ఈ లెవెల్ చాలా క్రూషియల్గా పనిచేసేలాగా కనబడుతుంది. 45,000 లెవెల్ క్రాస్ చేసి ఇది అన్వైండ్స్ జరిగితే తప్ప మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి రేపు ఎల్లుండిలో అవకాశం లేదు. సో ఇది ఈ పాయింట్లోనే ఉంటే డౌన్ సైడ్లో మనకు సపోర్ట్ 44,800 దగ్గర రావచ్చు. 44,800 దగ్గర ఉన్న సపోర్ట్స్లోకి ఇది దగ్గరలో ఉంది కాబట్టి ఉన్న వాటిలో సేమ్ అదే లెవెల్లో కనబడుతుంది. కాబట్టి 44,800 to 45,000ని మనం రేంజ్ కింద భావించవచ్చు నెక్స్ట్ 1 to 2 days. సో రేపు ఎల్లుండి మళ్ళీ సేమ్ ఇలాగే రివిజిట్ చేసుకొని మార్కెట్ నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ స్ట్రైక్ దగ్గర ఎలాంటి అన్వైండింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడ అడిషన్స్ జరుగుతున్నాయి, పుట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి, కాల్స్ ఎక్కడ అన్వైండ్ అవుతున్నాయి అనేది చూసుకున్న తర్వాత మనం డైరెక్షనల్ వ్యూ తీసుకోవాలి. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండిట్లో కూడా సైడ్ లైన్లో నిల్చొని చూడడం వరకే. మరి ఇలాంటి మార్కెట్ కండిషన్లో ఎక్కడ ట్రేడ్ చేయడానికి అవకాశం ఏ లేదా అంటే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిన మెటల్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ మెటల్ స్టాక్స్లో ఏది ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం. మెటల్ స్టాక్స్లో జిందాల్ స్టీల్ ఒకటి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది అది. సో దీని ఫ్యూచర్స్ డేటా మనం చూసుకుంటే ఇంకా ఈ బాటమ్ దగ్గర నుంచి ఈ అప్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత మంచి సైకిల్స్ అయితే మనం కనబడుతుంది. లాంగ్ అన్వైండింగ్స్ సైకిల్స్లోనే వెళ్తుంది. ఈ పాయింట్లో చూడండి 2 times మంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ లెవెల్కి దగ్గరలో ఉంది. ఈరోజు మార్కెట్ అంతా కన్సాలిడేషన్లో అండ్ ఎక్కువ సెక్టార్స్ అన్ని స్టాక్స్ పడిపోతున్నా కూడా దీంట్లో మంచి లాంగ్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కాబట్టి దీంట్లో మనం లాంగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎలా తీసుకోవాలి అంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఫ్యూచర్స్ కొనడము, నేక్డ్ కాల్ ఆప్షన్స్ కొనడం లాంటివి చేస్తే ఏమవుతుందంటే చాలా రిస్క్లో పడతారు. సో మన ఎస్టిమేషన్స్ అజంప్షన్స్ అన్నీ ఒక డాటాను బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఆ డాటా ఎప్పుడు కూడా 100% అక్యురేట్గా మనకి ఇస్తుంది అని చెప్పలేము. రేపు పొద్దున షార్ట్స్ బిల్డ్ అయిపోయి ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి ఒకవేళ మన ఎస్టిమేషన్ కరెక్ట్ అయ్యి పైకి వెళ్తే లాభపడాలి, ఒకవేళ రివర్స్ అయిపోయినా కూడా చాలా తక్కువ నష్టంతో బయటికి రావాలి అంటే దీనికి బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకుంటే బెటర్.
ఎందుకంటే డైరెక్షనల్ బెట్ కాబట్టి. సో ఎక్కడ స్ట్రైక్స్ తీసుకోవాలి అంటే యాక్చువల్గా మా మెంటార్షిప్ స్టూడెంట్స్కి మేము ఐవీస్ని దాన్ని బ్యాక్ ఇంజనీర్ చేసి లెవెల్స్ని ఎలా కనుక్కోవాలి, టార్గెట్స్ ఏ డేలో ఎన్ని డేస్ ట్రేడ్కి ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి అనేది టీచ్ చేస్తాను. కానీ ఇక్కడ అంత కాంప్లెక్స్ టాపిక్స్ ఇక్కడ ఈ చిన్న వీడియోలో మనం చెప్పడానికి అవ్వదు కాబట్టి మీకు ఈజీగా గుర్తుండడానికి ఆప్షన్స్ డేటాలోకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు హైయెస్ట్ కాల్ ఆప్షన్ 600 దగ్గర ఉంటే ఇది ఆల్రెడీ క్రాస్ అయిపోయి ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ కాల్ ఆప్షన్ 620 630 దగ్గర ప్రస్తుతానికి రన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏటీఎం కాల్స్లో కొనేసి సిఈస్ కొని 660 లెవెల్లో లేదా నెక్స్ట్ హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఈ 650 లెవెల్లో కాల్ ఆప్షన్ని అమ్మొచ్చు. ఇది రికమెండేషన్ కాదు, జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను. ఇప్పుడు బుల్లిష్ వ్యూ వచ్చింది అండ్ ఎన్ని డేస్లో అది వస్తుంది అనేది మేము ఒక ఐవీ క్యాలిక్యులేషన్ని బేస్ చేసుకొని ఒక 8 days to 9 daysలో ఈ టార్గెట్కి రావచ్చు అనే ఒక కంక్లూజన్కి మేము వచ్చాము. సో కానీ ఇదే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే అంత కాంప్లెక్స్ టాపిక్ ఈ చిన్న లెక్చర్లో చెప్పలేను కాబట్టి మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. ఇప్పుడున్న ఏటీఎం దగ్గర ఒక కాల్ ఆప్షన్ కొనేసి నెక్స్ట్ హైయెస్ట్ కాల్ ఆప్షన్ దగ్గర అమ్మేశారనుకోండి, అది కూడా మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చే బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుంది. దీన్ని హోల్డ్ చేసుకున్నారంటే ఈ టార్గెట్ కనుక వస్తే అట్లీస్ట్ 1:2 అయినా మనకి రిస్క్ రివార్డ్లో మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మెటల్స్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఉన్న మెటల్ స్టాక్స్లో జిందాల్ స్టీల్ని మేము పిక్ చేసుకున్నాము. సో ఇది ఒకసారి చూడండి. సో ఈరోజు సమ్మరీగా మనం ఏం తెలుసుకున్నాము, ఒకటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం ఫ్రైడే రోజు చేసుకున్న అనాలిసిస్ ఏదైతే ఉందో అదే ప్రకారంగా మార్కెట్ రన్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతూనే ఉంది కాబట్టి. అండ్ ఈరోజు కొంచెం ఎడ్యుకేషనల్గా ఇది సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి చెప్పాను. బట్ ఇక్కడ అది వర్క్ అవ్వకపోయినా కూడా మనం కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ట్రేడ్స్ ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ బుల్లిష్గానే ఉన్నాయి, ఎక్కడ కూడా షార్ట్స్ ఫామ్ అవ్వట్లేదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత స్టాక్స్ దగ్గరికి వస్తే ఇలాంటి మార్కెట్లో ఏ స్టాక్స్లో ట్రేడ్ చేస్తే బాగుంటుందంటే ఈ అండర్ పర్ఫార్మింగ్ మార్కెట్లో ఒక మంచి అవుట్ పర్ఫార్మ్ చేసిన మెటల్ స్టాక్స్లోనే ఒక స్టాక్ని చూస్ చేసుకుంటే సేఫర్ సైడ్లో ఉంటాం కాబట్టి మెటల్ స్టాక్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. అందులో జిందాల్ స్టీల్ని మనం పిక్ చేసుకున్నాం. జిందాల్ స్టీల్లో ఏం జరిగింది, టెక్నికల్గా కానీ ఫ్యూచర్స్ డేటా కానీ ఆప్షన్స్ డేటా కానీ బుల్లిష్గా ఉండి నియర్ ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి అండర్ పర్ఫామ్ చేసిన మార్కెట్లో బాగా పర్ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ 1 to 2 daysలో ఏదైనా మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి పాజిటివ్ డ్రిఫ్ట్ కనుక వచ్చినట్టయితే అదే టైంలో మనం తీసుకున్న ఈ జిందాల్ స్టీల్ మంచి మూమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఏం చేసాము, బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకున్నాం. బుల్ కాల్ స్ప్రెడ్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్నది రాంగ్ అయినా కూడా మన అజంప్షన్స్ రాంగ్ అయిపోయి టెక్నికల్ అనాలిసిస్లో చిన్న డిఫరెన్సెస్ జరిగి రేపు ఎల్లుండిలో మళ్ళీ డేటా అంతా రివర్స్ అయిపోయినప్పటికి కూడా పెద్ద లాస్ బుక్ చేసుకోకుండా చాలా తక్కువ లాస్తో ఒకవేళ వర్కౌట్ అయితే ఎక్కువ ప్రాఫిట్తో బయటికి వచ్చేలాగా బుల్ కాల్ స్ప్రెడ్ ఎలా వేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.